ఈ కథ పేరు నిజమైన అందం ఏది. ఒక అందమైన సరస్సు తీరంలో ఒక అహంకారి నెమలి, ఒక మృదువైన హంస నివసించేవి. నెమలి ప్రతి ఉదయం తన రంగురంగుల రెక్కలను విప్పి నాట్యం చేస్తూ అందరినీ ఆకట్టుకునేది. నృత్యంలో నెమలికి పోటీ ఎవరూ ఉండరు. హంస మాత్రం అందంగా నడుస్తూ నిశ్శబ్దంగా సౌమ్యంగా అందరికీ సహాయం చేస్తూ తన పని తాను చేసుకుంటూ ఉండేది. అందంగా నడవటంలో హంసను మించిన వారు ఉండరు. ఒకరోజు నెమలి హంసను చూసి గర్వంతో, నా అందాన్ని జయించగలవా అని అందరి ముందు ప్రశ్నించింది. అప్పుడు హంస నవ్వి ఊరుకుంది. కాని అందరూ ఇద్దరికీ పోటీ పెట్టాలని నిర్ణయించారు. నెమలి రెక్కలను విప్పి మెరుస్తున్న రంగులతో అందరినీ ఆకట్టుకోవడానికి నృత్యం చేస్తూ ఉంది. అందరూ అది చూస్తూ ఉండిపోయారు. హంస బెయ్యారంగా తన అందమైన నడకతో అందరినీ ఆకట్టుకుంటుంది. అంతలోనే ఒక పిట్ట తన గూడు నుంచి కిందపడి సహాయం కోసం పిలుస్తూ ఉంది. పిట్ట సహాయం కోసం పిలుస్తుంటే చూసి కూడా ఎవరూ వెళ్లలేదు. కాని హంస మాత్రం పరుగున వెళ్లి గాయపడిన పిట్టను దాని గూడు దగ్గరకు జాగ్రత్తంగా తీసుకుని వెళ్ళింది. జంతువులందరూ హంసను చూపి, నిజమైన అందమంటే ఆపదలో ఉన్నవారిని కాపాడటం, ఇతరులకు సహాయం చేయడం అని అందరూ కలిసి హంసను ఎన్నుకున్నారు. నెమలి కూడా నిజమైన అందం బయట కాదు, హృదయం అందంగా ఉండాలని తెలుసుకుంది. నీతి: ఆపదలో ఉన్నవారిని రక్షించటం మన బాధ్యత.